ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ మీరు ఎటువంటి పూజలు అయినా హోమాలు అయినా ఆశ్లేష బలి నివారణ పూజలు చేయబడును. అలాగే పితృదోష నివారణకి నాసికా త్రయంబకేశ్వర్ గోకర్ణములో సశాస్త్రీయముగా మీ ముందే పూజలు చేయబడును. ఏ ఇతర కార్యక్రమాలు అయినా చేయించాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 6301719009. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమత్ పరమహంస ఇత్యాది సమస్త బిరుదాలంకృత శ్రీ జగద్గురు సార్వభౌమ శ్రీ 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 అభినవ నృసింహ భారతి మహాస్వామి రచించినటువంటి శ్లోకం ఇది. కుక్షిస్ఫురన్నాఘభీత్యా మూషక ప్రపాలయతే ఇతి మత్వా మయూరం కిమారూఢోసి గణాధిప మత్కుక్షిస్సుస్థ మఖిల జగదతి సర్వాన్ ప్రబోధయితుం బృహదుదరతాం కృపాభేత్ సచే కిం కరివరాస్యత్వం త్వదర్శనాకృతం హాసం చంద్రమసం హంతుముద్యుక్తం త్వామనునేతం తారాః కుసుమ వ్యాజేన సేవంతే యజ్ఞాతుర్యేణ హి లోకానుద్ధర అర్తుమంబికానాదః గోకర్ణే స్థితిమకరోల్లోకహితం తం ప్రణోమి విఘ్నేశం. ఇది గోకర్ణ క్షేత్ర మహిమ యొక్క విశేషం. గోకర్ణము అంటే ఏమిటి? గోకర్ణము గోవు యొక్క చెవు లాంటిది, అంటే ఇలా ఉంటుంది అని అర్థం. గోవు యొక్క చెవులాగా ఉంటుందని అర్థం గోకర్ణము. అలాగే ఇక్కడ ఈ రెండు నదులు ఉంటాయి. ఇక్కడ మనకి ఈ గోకర్ణ క్షేత్రంలో మహా విశేషం ఏంటంటే ఇక్కడ అరేబియా సముద్రం రెండు నదులు ఇక్కడ సంగమం కలుస్తూ ఉంటుంది సముద్రంలో. ఈ రెండు నదులు అంటే గంగావళి అనేది ఒకటి, అఘనాశని. గంగావళి అఘనాశని అనేటువంటి రెండు నదుల సంగమం. ఇక్కడ ఆ రెండు నదులు కూడా గోవు యొక్క చెవులాగా ఉంటాయి. ఇలా గోవు యొక్క చెవులాగా ఉంటాయి, గోవు చెవు ఆకారంలో ఉంటాయి. అందుకే ఇక్కడ దానికి గోకర్ణము అనేటువంటి పేరు వచ్చింది. కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మనకి రావణాసురుడు శివుని యొక్క ప్రసన్నం చేసుకుని ఆయన ఆత్మలింగాన్ని తీసుకొచ్చేస్తాడు. ఏకంగా నారదుడు మధ్యలో గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నాడు, ప్రమాదం అది భూమి మీద ఉండేటి చూడు, అది భూలోకంలో ఉండాలి అది అని చెప్పగానే గణపతి చిన్న వాడు వచ్చేసి ఇంతట్లో విష్ణుమూర్తి మాయాకారుడు కదా, జగన్నాథ సూత్రధార ఆయన. ఆ మాయాతతుడు సూర్యాస్తమయం చేస్తాడు. అప్పుడు రావణాసురుడు అయ్యో సూర్యాస్తమయం అవుతుంది, ఆయన త్రికాల సంధ్య. అసలు ఎంతటి పరమ భక్తులంటే ఆచారంలో అంతటికి మించిన వాళ్ళు లేకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి ఆచారం, మంచి శిష్టాచారం అతనికి. సంధ్యావందనం చేసుకోవాలి సూర్యాస్తమం చెప్పేసి ఆ బాలుడు గణపతి బాలుల్లో గనపడగానే నాయన నువ్వేమనుకోకు, నీకు నేను పళ్ళు ఇస్తాను, ఈ శివలింగాన్ని పట్టుకో అంటే సరే నేను తప్పకుండా పట్టుకుంటాను, బట్ నేను 3 సార్లు పిలుస్తాను, బరువు అయితే మాత్రం ఇక్కడ వదిలేస్తానంటాడు. అలాగే అని చెప్పేసి కొద్దిగా గట్టిగా పట్టుకో, పిలువకు తొందరగా అని చెప్పేసి వెళ్తాడు. సంధ్య మార్చుకుంటాడు. నీళ్ళు అర్ఘ్యం వదిలిపెడుతున్న సమయంలోనే సంధ్యావందనం మధ్యలో ఉంటాడు పాపం రావణాసురుడు. వెంటనే గణపతి ఓయ్ రావణ 3 సార్లు పిలుస్తాడు. పిలవగానే రావణాసురుడు రాడు. 3వ సారి పిలిచేసి అక్కడ దాన్ని కింద పెట్టేస్తాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క ఈ రావణాసురుడు వచ్చేసరికల్లా ఆయన కింద పెట్టేస్తాడు. అది లోపలికి వెళ్తున్నాను, దాన్ని గట్టిగా లాగడానికి ప్రయత్నం చేస్తాడు. అది సరిగ్గా రాదు, ఇంకా భూమిలోకి లోతుగా ఇరిక్కిపోతుంటుంది. అందుకే గోకర్ణంలో కూడా శివుడు లోపలికి ఉంటాడు. ఇక్కడ వెంటనే కోపం వచ్చి ఆయన మొట్టికాయ కొడతాడు. రావణాసురుడు గట్టిగా గణపతిని మొట్టికాయ కొట్టగానే గణపతికి ఇంతలా గడ్డ కూడా ఉంటుంది. అక్కడ మన గణపతి క్షేత్రంలో అది కూడా చూడవచ్చు. మనం గోకర్ణ క్షేత్రంలో గణపతిని ముట్టుకొని మనం పూజ కూడా చేసుకోవచ్చు. ఇటువంటి క్షేత్రంలో ఆత్మలింగ స్థాపన జరిగింది కాబట్టి అక్కడ మనకి ముఖ్యంగా గోకర్ణ క్షేత్రంలో ఈ పితృయజ్ఞ సంబంధమైనటువంటి కార్యక్రమాలు బాగా జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఆత్మకారకునటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో చేసేటువంటి పితృకార్యాలన్నీ కూడా మళ్ళీ పునర్జన్మ రాహిత్యాన్ని కలిగిస్తాయని చెప్పేసి ఈ యొక్క శివుని దగ్గర ప్రత్యక్షంగా మనము ఆ శివుడి దగ్గరగా చేసి, ఇప్పుడు మనకి దారిలో వెళ్తున్నప్పుడు అది ఉత్తర కర్ణాటకలో ఉంటుంది, కానీ గోవా నుంచి దగ్గరగా మళ్ళీ అది గోవాకు పక్కనే ఉంటుంది. అలాగే మనకి ఈ మురుడేశ్వరం మహారాష్ట్ర నుంచి వెళ్తున్నప్పుడు మురుడేశ్వరం దేవాలయం ఉంటుంది సముద్రం ఒడ్డున. మురుడేశ్వరం అక్కడి నుంచి ఆయన రావణాసురుడు నడుస్తాడు చూడండి, ఎంత దూరం ఉంటుందో అది. అక్కడి నుంచి ఆ మురుడేశ్వర అనే గుడి కూడా మీరు చూడవచ్చు. బ్రహ్మ అనేటువంటి పెద్ద స్వామివారికి కొండపైన శివుని యొక్క విగ్రహం ఉంటుంది. మురుడేశ్వరం అంటారు దాన్ని, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి దర్శనం. పక్కన అరేబియా మహాసముద్రం, ఎంత అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకి గోకర్ణ క్షేత్రంలో అనేక రకాల సముద్రం, అరేబియా సముద్రంలో చల్లటి వాతావరణం, చాలా మంచి వాతావరణం ఉంటుంది. అక్కడ మనకి పితృకర్మలు ఆచరించడానికి కారణం ఏంటంటే మోక్షాన్ని పొందుకుంటారని అర్థం. శివుడు ప్రత్యక్షంగా తను స్వయంభూగా వెలిశాడు కాబట్టి అక్కడ ఆ యొక్క క్షేత్రంలో మనకి పితృ సంబంధ యజ్ఞాలు చేసిన వారికి సాక్షాత్తుగా మోక్షాన్ని కలిగిస్తాడు ఆ యొక్క పరమేశ్వరుడు.
అక్కడ గణపతి యొక్క అనుగ్రహము చేత మనము పిండ పితృయజ్ఞం చేసిన వారికి అనేక దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా కుజ సంబంధమైనటువంటి దోషాలు, ఈ రవి కుజ కేతు శనిగ్రహ సంబంధ దోషాలు తొలగిపోతాయి అని బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఆత్మలింగంగా ఉన్నటువంటి శివుని సన్నిధిలో మనం చేసినట్టయితే తప్పకుండా మనకి సాక్షాత్తుగా పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి అక్కడ మనము పితృయజ్ఞము అంటే మనలో ఉన్నటువంటి వివాహానికి ఆలస్యమైన వాళ్ళు, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఈ అనేక రకాల కాలసర్ప దోషాలతో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో ఎవరైతే పితృదేవతలు శాపంగా అంటే వాళ్ళ యొక్క అనేక రకాల శాపాలతో ఉన్నటువంటి వాళ్ళకి పితృశాపం పోవడానికి ఈ క్షేత్రంలో జరిగేటువంటి మహా కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క శిష్యుల చేత, సోదరుల చేత చాలా స్పష్టమైనటువంటి దీక్షగా, సశాస్త్రీయంగా, ఏదో ఇష్టం వచ్చినట్టుగా కాదండి, సశాస్త్రీయంగా చేయబడేటువంటి మనకి అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఎటువంటి దోషాలు ఉన్నట్టయితే తప్పకుండా మీరు రావచ్చు. స్వామి పితృదోషం ఎలా తెలుసుకోవాలి అని చాలామందికి అనుమానం. అది పితృదోషం అంటే ఏమిటంటే రవి శనుల కలయిక నవమ స్థానంలో ఉన్నట్టయితే తప్పక పితృదోషమే. రాహు కానీ కేతువు కానీ 9వ ఇంట లగ్నము నుంచి 9వ స్థానంలో ఉన్నట్టయితే జన్మజాతకంలో పితృదోషం. అలాగే శని కుజులు రాహు కేతువు కూడా కలిసి నవమ స్థానంలో ఉంటే మాత్రం అది మహాదోషంగా పరిగణింపబడుతుంది, అది పితృదోషము. దానివల్ల ఏమవుతుంది? వివాహం ఆలస్యం, సంతానలేమి, అనేక రకాల దోషాలు, కుటుంబపరమైన చికాకులు, ఆర్థిక నష్టాలు, ఇలా అనేకమైనటువంటి చికాకులు ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవడానికి అక్కడ మనము పితృదేవతలకి పిండ ప్రదానం మనం చేసినట్టయితే, సశాస్త్రీయంగా చేసినట్టయితే, మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా స్పష్టమైనటువంటి మంత్రోచ్చారణ చేత ఆ మహాబలేశ్వరుడి చెంత అక్కడ మనం చేస్తున్నట్టయితే అక్కడ అమ్మవారు భద్రకాళి సమేతుడైన, ఆయన భద్రకాళి సమేత మహాబలేశ్వరుడు ఆయన. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో చేసేటువంటి యొక్క పిండ పితృయజ్ఞాలన్నీ కూడా సుసంపన్నమై పితృదేవతల అనుగ్రహంతో పాటుగా ఈ యొక్క భద్రకాళి సమేత మహాబలేశ్వరుడి అనుగ్రహాన్ని కూడా పొందుకొని మనం అఖండమైనటువంటి ఆనందాది జీవనం పొందుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పకుండా ఎవరికైనా అటువంటి అవకాశం కావాలంటే మమ్మల్ని తప్పకుండా సంప్రదించి మీరు వెంటనే మీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఎలా వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. మా యొక్క క్రింద మీకు నెంబర్ వాళ్ళకి కాల్ చేస్తే తప్పకుండా మీకు సరైన వివరాలు ఇస్తారు. శుభమస్తు. నమస్కారం.